తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాజధానిని మార్చబోతూ ఉన్నారా? ఫ్యూచర్ సిటీని రాబోయే రోజుల్లో తెలంగాణకి రాజధానిగా రేవంత్ రెడ్డి ప్రకటించబోతున్నారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలంగాణ రాజధానిని రేవంత్ రెడ్డి త్వరలో మార్చబోతున్నారని, ఫ్యూచర్ సిటీని రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకి రాజధానిగా ఆయన ప్రకటించబోతున్నారనేటువంటి ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒకటైతే చెప్పగలను, ఫ్యూచర్ సిటీ అనేది ఆయన డ్రీమ్. ఈ విషయం ఆయనే చెప్పారు. ఓకే, ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, తర్వాత సికింద్రాబాద్ అయింది, ఆ తర్వాత సైబరాబాద్ అయింది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీదే లైఫ్ అంతా అని చెప్పి చెప్తున్నారు. అందుకే అక్కడ ఏఐ యూనివర్సిటీని పెట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు, డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ కూడా 1400 కోట్ల రూపాయలతోటి వివిధ రకాల సంస్థలకు శంకుస్థాపనలు చేస్తున్నారు. అక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి పరిపాలనా భవనాన్ని ఆల్రెడీ శంకుస్థాపన చేసి ప్రారంభించబోతున్నారు త్వరలో. అక్కడి నుంచే పరిపాలన చేస్తానని చెప్పి కూడా ఢిల్లీ వేదికగా చేసుకుని జరిగినట్టు కాన్క్లేవ్లో ప్రకటించారు. ఓకే, మరి అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు ముఖ్యమంత్రి అని అంటే రాజధాని ఏదనుకోవాలి? కేసీఆర్ గారు చెప్పకపోయినా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా, వాళ్ళ భాషలో కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి భాషలో సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని. అవునా? అవును. వాళ్ళ భాషలో, కేసీఆర్ గారి భాషలో, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే మరి రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ నుంచి పరిపాలన చేస్తానని చెప్పన్నారు. పరిపాలన భవనాన్ని కూడా ఆల్రెడీ డిజైన్ కూడా అయిపోయింది, డిజైన్ కూడా రిలీజ్ చేశారు. అది అయిపోతుంది, దాదాపు 2-3 నెలల్లో మొత్తం అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నారు. అక్కడి నుంచే పరిపాలన చేయబోతున్నాను అని చెప్పి చెబుతున్నారు. ప్లస్ ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తారు, అక్కడే మీటింగ్లు పెడతాను, మొత్తం నిర్ణయాలన్నీ అక్కడి నుంచే ఉంటాయి అని చెప్పారు. దానికి సంబంధించి 20 కోట్ల అమౌంట్ కూడా కేటాయించారు, విడుదల కూడా చేశారు 20 కోట్లతో ఆ బిల్డింగ్కి. ఓకే, మరి ఆయన ఉన్నారు కాబట్టి రాజధాని, తెలంగాణ రాజధాని ఏది అనుకుంటే మరి ఏం చెప్తాం? జనరల్గా ఫ్యూచర్ సిటీ అంటాం కదా. ఓకే, హైదరాబాద్ రాజధాని అఫీషియల్గా, ముఖ్యమంత్రి పరిపాలించేది రాజధాని అంటారు కాబట్టి ఫ్యూచర్ సిటీ రాజధాని అవుతుంది. సో కాబట్టి ఆయన ఆలోచన ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్లస్ ఫ్యూచర్ సిటీ అనేది చేయాలనేది ఆయన ఆలోచన. ఓకే, ఆంధ్రప్రదేశ్ కానీ, లేదంటే కర్ణాటక కానీ, లేదా తమిళనాడు కానీ, ఈ రాష్ట్రాలు ఏవి నా రాష్ట్రానికి పోటీ కాదు. తెలంగాణకు పోటీది ప్రపంచంతో పోటీ పడుతుంది తెలంగాణ అని చెప్పి చెబుతున్నారు కదా ఆయన. మాకు ఏ రాష్ట్రంతో పోటీ లేదు, తెలంగాణ అనేది ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆ దిశగా పెట్టుబడులు తీసుకురావడం కానీ, ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళటం కానీ ప్లాన్ చేస్తున్నాను. దాంట్లో భాగంగానే ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేశానని చెప్పారు. దాని వెనుక ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా ఖచ్చితంగా కావాలనుకుంటారు. హైదరాబాదు నిజాం, సికింద్రాబాదు ఆ తర్వాత పరిపాలకులది, సైబరాబాద్ అనగానే వెంటనే గుర్తొచ్చి చంద్రబాబు నాయుడు గారు. అవునా? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటే గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి గారు. ఇది తరతరాలకి గుర్తుండిపోయేలా తన విజన్ అనేది ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి అన్ని రకాల హంగుల్ని సమకూరుస్తున్నారు. అక్కడే మీకు మొత్తం టెర్మినల్స్, రైల్వే టెర్మినల్స్ పెడుతున్నారు, రైల్వే మల్టీ టెర్మినల్స్ పెడుతున్నారు. అక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది, చెన్నైకి వెళ్తుంది, అక్కడి నుంచే బెంగళూరు వెళ్తుంది, అక్కడి నుంచే అన్ని బాంబేకి వెళ్తుంది. బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన మొత్తం అసలు రైల్వే టెర్మినల్ సెంటర్గా దేశంలో ఎక్కడా లేని విధంగా అంత పెద్ద టెర్మినల్ని ఫ్యూచర్ సిటీ దగ్గర ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు ప్లాన్ చేశారు. ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నానికి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మించడానికి ఆల్రెడీ డిపిఆర్ కూడా అయిపోయింది. అమరావతిని, ఫ్యూచర్ సిటీని జంట రాజధానులుగా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడికి మొత్తం ట్రాన్స్పోర్ట్ని క్లియర్గా ఇక్కడ నుంచి 1 అవర్లో అమరావతి చేరేలాగా ప్లాన్ చేస్తున్నారు. అక్కడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది దగ్గరలోని, ఫ్యూచర్ సిటీకి దగ్గరలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఇవన్నీ రాజధానికి కావాల్సిన హంగులా కాదా? ఓకే, సో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు అక్కడ. ప్లస్ అక్కడ రాజధాని లుక్ వచ్చేలాగా చేస్తున్నారు. అలాగే వరంగల్ని డెవలప్ చేస్తున్నారు. వరంగల్లో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎలా రాదో ఎయిర్పోర్ట్ చూస్తానని చెప్పి ఇవాళనే మాట్లాడారు ఆయన. ఓకే, సో కాబట్టి ఫ్యూచర్ సిటీని ఆయన డెవలప్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీని రాబోయే రోజుల్లో ఆ తెలంగాణ రాజధానిని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మార్చేటువంటి అవకాశం ఉందంటారు. రాజధాని మార్చవలసిన ఇంకేముంది? ఫ్యూచర్ సిటీ అనేది ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలన చేస్తే అదే రాజధాని కదా. ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో విదేశీ ప్రతినిధులు ఎక్కడికి వస్తారు?
అక్కడికి వెళ్తారు. ఓకే. అధికారులు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. ఉమ్. ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అక్కడే ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా. విశాఖలో కట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు, నేను పులివెందులో ఉంటే పులివెందుల రాజధాని, లేదంటే విశాఖలో ఉంటే విశాఖ రాజధాని అని చెప్పి చెప్పారు కదా. కేసీఆర్ గారు కూడా అదే చెప్పారు కదా. అంటే ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పాలన అందిస్తే అదే రాజధాని అని చెప్పారా? అంతే, అదే రాజధాని అని చెప్పారు. పైగా ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఎడిషన్ కూడా ఇచ్చారు. రాజ్యాంగంలో ఎక్కడ లేదు రాష్ట్రానికి రాజధాని అని. ఒక దేశానికి రాజధాని ఉంటుంది కానీ రాష్ట్రానికి రాజధాని ఉండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన చెప్పారంటే కేసీఆర్ గారు కూడా చెప్పినట్టే లెక్క. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి, రెండు పార్టీలు ఒకటే కాబట్టి. సో ఆ ఈక్వేషన్ చేసుకున్నా కానీ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది అంతర్భాగమే కదా హైదరాబాద్లో. కాబట్టి దాని ఒకవేళ ఆన్ పేపర్ హైదరాబాద్ రాజధాని అని చెప్పి ఉన్నప్పటికీ కూడా యాక్టివిటీస్ అన్ని ఫ్యూచర్ సిటీ నుంచి నడుస్తాయి. దానికి అమరావతితో అనుసంధానం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డిజైన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. త్వరలో అక్కడి నుంచే పరిపాలన చేయాలని చెప్పి అనుకుంటున్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. బహుశా ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయేమో పరిపాలన సమయం. ఎందుకంటే ఎక్కడున్నా కానీ ఇప్పుడంతా ఆన్లైన్ కదా. ఇప్పుడు ఆన్లైన్ కాబట్టి మనిషి ఫిజికల్గా వెళ్ళి కలవాల్సిన అవసరం లేదు. మీటింగ్లు పెట్టుకోవాలన్నా కానీ వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ ఎవరన్నా వస్తే అప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు. అంతకుమించి ఏముంటుంది పరిపాలన? ఇంతకు ముందులాగా ఫైల్ పట్టుకొని తిరిగే పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఫైల్ పట్టుకొని టేబుల్ తిరిగి ఫైల్ క్లియర్ చేసుకునే పరిస్థితి లేదు. ఇవాళన్నీ ఆన్లైన్లో పేపర్లెస్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. వాట్సాప్ గవర్నమెంట్ రూలింగ్ వచ్చేస్తుంది. వాట్సాప్ పరిపాలన వచ్చేస్తుంది. అలాంటప్పుడు సీఎం ఎక్కడుంటే ఏంటి? క్యాంప్ ఆఫీసే కదా. క్యాంప్ ఆఫీస్ ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అనుకుంటారు, జనరల్ గా అనుకుంటారు. అఫీషియల్ గా హైదరాబాదే ఉంటుంది, ఆన్ పేపర్ హైదరాబాదే ఉంటుంది. కానీ యాక్టివిటీస్ అన్ని ఫ్యూచర్ సిటీలో నడుస్తాయి. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీ అనేది అమరావతి ప్లస్ లాగా తయారు చేస్తారని చెప్పి అంటున్నారు. అమరావతి ప్లస్ లాగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే అమరావతి ప్లానింగ్ అనేది తెలుసు రేవంత్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారనేది. ఇప్పుడు పాత రాజధానిని వాటిని మళ్ళీ రీమోడల్ చేసి లేదంటే ఆక్యుపేషన్స్ అన్ని తొలగించి వైడనింగ్ చేసి దీనికన్నా కూడా కొత్త రాజధాని నిర్మించుకోవడం కష్టం, సులభం, చాలా ఈజీ. కొత్త రాజధాని నిర్మించుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు అమరావతిని ఎలా కావాలనుకుంటే అలా నిర్మించుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి రాజధానిని అమరావతిలో మీరు చూడబోతున్నారు అని చెప్తున్నారు ఆయన. దానికి కారణం ఏంటి? కొత్తగా ఏర్పడుతుంది కాబట్టి. సో అలాంటి రాజధాని తెలంగాణకు కూడా కావాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఫ్యూచర్ సిటీ అయితే దానికి అనుగుణంగా ఉంటుంది. సో ఆ కారణంగా అక్కడ అందుకే ఇప్పటి నుంచే ఫ్యూచర్ సిటీని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటారు, ఆధునికమైన హంగులతోటి. ఇప్పుడు మనం హైదరాబాద్ లోకి పోతే అంబియన్స్ ఎలా ఉంటుంది, సైబరాబాద్ పోతే అంబియన్స్ ఎలా ఉంటుంది? ఎగ్జాంపుల్ చెప్తున్నా. అప్పుడు మనకి రోడ్ల పక్కన కేబుల్స్ కనపడుతుంది ఇవాళ కూడా సైబరాబాద్ లో. ఇప్పుడు రేపు ఫ్యూచర్ సిటీలో ఏం కనపడవు, అండర్ గ్రౌండ్ లో వేస్తారు అన్ని. సో ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో, కొత్త హంగులతోటి, అత్యాధునికమైనటువంటి వసతులతోటి రాజధానిని ఏర్పాటు చేస్తారు, ఫ్యూచర్ సిటీని. సో అదే రాజధాని అవుతుంది రాబోయే రోజుల్లో. ఆన్ పేపర్ లేకపోయినా కానీ యాక్టివిటీస్ అన్ని అక్కడ నడుస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.